దోస్తులు అందరు ఎట్లుంటూ మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను చీరలకు గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, చీరలకి గంజి పెట్టుకుంటే ఆ యొక్క చీర యొక్క అందం అనేటువంటి మరింత ఎక్కువ అవుతుంది కదా. చీరకి గంజి పెట్టి ఐరన్ చేస్తే ఆ యొక్క చీర యొక్క రూపమే మారిపోతుంది. పాతగా ఉన్న చీరైనా కొత్తగా మారుతుంది. ఎలా చేసుకోవచ్చు ఈ యొక్క గంజినే చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది, ఒక సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది నాకు. మీకు మంచి మంచి వీడియోలు మీ వీడియోలో మీ వరకు వస్తాయి. ఈరోజైతే నేను స్టార్చ్ పౌడర్తో గంజి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. లాస్ట్ టైం బియ్యం పిండితో మనం గంజి ఎలా పెట్టుకోవాలో చూపించే కదా. ఈరోజైతే స్టార్చ్ పౌడర్ ఉంది నా దగ్గర. ఆ యొక్క స్టార్చ్ పౌడర్తో గంజి ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనము ఎన్ని చీరలు పెట్టుకుంటామో దాని క్వాంటిటీని బట్టి గంజి అయితే తయారు చేసుకోవాలి. ఈ యొక్క గంజి అనేటువంటిది మనము పొద్దున్న టైంలో పెట్టుకుంటే మంచి సాయంత్రం వరకు మంచిగా ఆరిపోతుంది. అందుకని నేను ఏంటంటే పొద్దున్న లేవగానే పెట్టుకుంటా, లేదంటే రాత్రికి మంచి గంజి మనం కాచుకొని పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్న వరకు మంచి చల్లారుతుంది. పొద్దున్న లేచిన తర్వాత మంచి దాన్ని వడగట్టుకొని వేరే బకెట్లకి అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే గంజి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. ఈ యొక్క గంజి తయారు చేసుకోవడం ఒక్కటే మన పని. ఈ యొక్క గంజిని మనము చీరలకు పెట్టుకోవచ్చు, తర్వాత మన చుడిదార్స్కి పెట్టుకోవచ్చు, చున్నీలకు పెట్టుకోవచ్చు, తర్వాత మగవాళ్ళ ప్యాంట్ షర్ట్స్కి పెట్టుకోవచ్చు, కుర్తాలకు పెట్టుకోవచ్చు. తర్వాత సిల్క్ శారీస్ ఉంటాయి కదా, సిల్క్ శారీస్ కూడా పెట్టుకోవచ్చు. ఆ యొక్క చీర లుక్కే మారిపోతుంది, మస్తు స్టిఫ్గా వస్తుంది. మనం ఆరేసేటప్పుడు కొంచెం ఓపికతో దండం మీద ఆరేసేటప్పుడు ముడతలు లేకుండా ఆరేసుకోవాలి. ఇంకా ఇస్త్రీ కూడా అవసరం లేదు, అంత మంచిగా వస్తుంది అన్నట్టు. ముందైతే మనం నీళ్ళు మంచిగా మసల పెట్టాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. గిన్నెల నిండా నీళ్ళు పోయొద్దు. ఒక 20% ఖాళీగా ఉంచాలి. 20% ఖాళీగా ఉంచి మంచిగా నీళ్ళు అయితే మసల పెట్టుకోవాలి. నీళ్ళు మంచిగా మసులుతూ ఉన్నాయి కదా, నీళ్ళు మసలేటప్పుడు స్టార్చ్ పౌడర్ని వేరే గిన్నెలో తీసుకొని కొంచెం నీళ్ళు పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు మసిలిన తర్వాత మనము స్టార్చ్ పౌడర్ నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసుకుంటే ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు, లేదంటే కింద గడ్డ కడుతుంది, చూసుకోండి. తర్వాత పోసిన తర్వాత ఆ గిన్నెలు ఇంకా కొన్ని నీళ్ళు పోసేసుకొని మంచిగా గిన్నెను కూడా కడిగేసి అదే నీళ్ళలో పోసేసేయండి. ఇప్పుడైతే ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి, లేదంటే ఫ్లేమ్ పెద్దగానే ఉంటే మాత్రం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అడుగంటది, లేకపోతే కింద అడుగంటుతుంది. అదొకటి చూసుకొని, అడుగంటితే మొత్తం మాడిపోయిన వాసన వస్తుంది. మన బట్టలు కూడా ఒకవేళ అదే గంజి వేసుకుంటే మాడు వాసన వస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు అక్కడే ఉంచి మంచిగా చేసుకోండి. స్టవ్ చిన్నగా పెద్దగా సెట్ చేసుకోండి. ఫ్లేమ్ పెద్దగా ఉంటే మాత్రం మాడిపోతే చూసుకోండి. కింద అడగంటకుండా స్పూన్తో మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడు అది మనకి కలర్ మారుతూ ఉంటుంది. కొంచెం వైట్ షేడ్లో ఉన్నది కదా, కొంచెం కలర్ అంటే డార్క్ షేడ్లోకి వస్తే అప్పుడు గంజి తయారైనట్టు. ఆ తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవడానికి ఒక బకెట్లో నీళ్లు పోసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అయితే మనము గంజి పెట్టుకునేటప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనము కలర్ పోయే చీరలు సపరేటు, కలర్ పోని చీరలు సపరేటు, తర్వాత కొన్నిటికి బార్డర్స్ కలర్ పోయేటి ఉంటాయి, కొన్నిటికి మధ్యలో కలర్ పోయేటి ఉంటాయి కదా, అట్లా సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత కొన్ని లైట్ కలర్స్ ఉంటాయి, కొన్ని డార్క్ కలర్స్ ఉంటాయి, అట్లా కూడా సపరేట్ పెట్టుకోవాలి. ముందైతే మనము లైట్ కలర్స్ ఉన్నవి, కలర్ పోకుండా లైట్ కలర్స్ ఉన్నటువంటి చీరలు తీసుకొని కొంచెం మనం గంజి వడగట్టుకున్నాం కదా, ఆ వడగట్టుకున్న గంజి బకెట్లో వేసి కొంచెంగా వేసుకొని ఫస్ట్ లైట్ కలర్స్కి పెట్టుకోవాలి. లైట్ కలర్స్ పెట్టుకునేటప్పుడు అయితే మనము బ్లూ, ఉజాలా అట్లాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. డార్క్ కలర్స్ వేసుకునేటప్పుడు మాత్రం బ్లూ అనేటువంటి వేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క గంజి అనేటువంటి తెల్లగా రాదు. తర్వాత కలర్ షేడ్ ఏంటి ఉంటాయి కదా బార్డర్స్, అప్పుడు ఏంటంటే 2 సైడ్లు ఉన్న బార్డర్స్ ఒక దగ్గరికి అనేసి బార్డర్స్ అన్నీ పట్టుకొని ఫస్ట్ మధ్యలో పాటు ముంచాలి. తర్వాత కొనల పాటు ముంచి మంచిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఆరేసుకోవాలి. అలా కలర్ పోయే వాటిని గంజి వెట్టంగానే పోయి ముందే దాని మీద ఆరేసుకోవాలి, లేదంటే ఆ బార్డర్ కలర్ అంటే మధ్యలో అంటూ కూడా అక్కడ చూసుకోండి. ఈ యొక్క గంజి పెట్టుకున్నప్పుడు మనము బకెట్లో మంచిగా అటు ఇటు అనేసి చీరకు మంచి గంజి అంటించుకున్నాం కదా, గంజి అంటించుకున్న తర్వాత మనం గట్టిగా పిండొద్దు, అలా అని లూజ్గా కూడా పిండొద్దు. మీడియంగా పిండేస్తే ఆ గంజి అనేది దానికి మంచిగా ఉంటుంది. అయితే మనకు కొంచెం పల్చగా ఉన్న చీరలకేమో కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. తర్వాత కొంచెం స్టిఫ్గా ఉన్న చీరలు ఉన్నాయనుకున్న ఆల్రెడీ వాటికి పల్చగా పెట్టుకోవాలి. పల్చగా ఉన్న చీరలకి మనం కొంచెం గంజి ఎక్కువ పెట్టుకోవడం వల్ల స్టిఫ్నెస్ వస్తే లుక్ మంచిగా ఉంటుంది. సింథటిక్ శారీస్కైనా బాగుంటుంది. ఇప్పుడు నేను పెట్టి ఇవి 2 చీరలు కూడా సింథటిక్ శారీసే, మరి కాటన్ మిక్సింగ్ అయితే కాదు. కానీ అలాంటి చీరలు కూడా మనం గంజి వేసుకుంటే చీర లుక్కే మారిపోతుంది. మంచి గోడ పైన ఆరేసుకుంటే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఐరన్ చేస్తే కొంచెం షైన్ వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు.
ఒకవేళ మనకి ఐరన్ చేసుకునే టైం లేకపోతే దాన్ని మీద మంచిగా ఆరేసుకొని తర్వాత దాన్ని మడత పెట్టుకునేటప్పుడు కూడా ముడతలు లేకుండా మడత పెట్టేసుకొని బెడ్ కింద కానీ లేదంటే ఆ యొక్క బట్టలపైన ఏదైనా కొంచెం బరువు పెట్టినట్టు కానీ ఒక 2-3 రోజులు పెట్టేసామనుకోండి మంచిగా స్మూత్గా అయిపోతుంది. డ్రెస్సులకు కూడా అంతే, మంచిగా కలర్ పోయిన వాటికి ఫస్ట్, తర్వాత కలర్ వేయబడిన తర్వాత లైట్గా ఉన్న వాటికి బ్లూ, డార్క్గా ఉన్న వాటికి బ్లూ వేసుకోవాలి. షర్ట్స్ కూడా అంతే, మనము షర్ట్స్కి వేసుకుంటేనేమో హ్యాంగర్స్కి పెట్టేసుకొని వేసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. ఐరన్ చేసుకుంటేప్పుడు మాత్రం కొంచెం మనం వాటర్ అండ్ స్ప్రింకిల్ చేసుకుంటే ఆ యొక్క ముడతలు అనుకోండి పోయి మంచిగా వస్తుంది. మీలో ఎంతమందికి చీరలకు గంజి పెట్టడం ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చీరలకి రోలింగ్ చేసేవాళ్ళు, అట్లా నాకు అలవాటు అనమాట. చీరలకి రోలింగ్ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తే అబ్బా రోలింగ్ కట్టేటప్పుడు తెచ్చుకుంటే అయిపోయేది కదా, మంచిగా మనం ఇంట్లో మన చీరలకు మనమే పెట్టుకునే వాళ్ళము అని. మన ఇంట్లో ఉంటే దాని యొక్క విలువ తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే మనకు రోలింగ్ స్టిక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం వాటికి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. వాటికి స్టిక్స్కి పెట్టేసి మనం ఒక రోజు ఎండకు పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా స్టిఫ్గా వస్తాయి అన్నమాట. ఇది కొన్ని ఇలా మంచిగా కింద మీద అటు ఇటు అనుకుంటూ మంచిగా నాననివ్వాలి. ఒకవేళ తక్కువ అనిపించింది అనుకోండి, గంజి పట్టలేదు అనుకోండి, ఇంకా కొంచెం గంజి మిక్స్ చేసుకోవాలి అంతే. కొంచెం మిక్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్స్ట్రా అంటింది ఉంటుంది కదా, అక్కడ పిండేసినట్లయితే అక్కడ మనకి అంటుతుంది అనమాట. అట్లా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పిండేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా మనం ఈ యొక్క చీరలకైతే గంజి పెట్టడం అయిపోయింది. తర్వాత ఆరేసుకోవాలి. ఆరేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయినా, ఆరేసి మంచిగా మడత పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మడత పెట్టేసుకొని దాని మీద కొంచెం ఏమైనా వెయిట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఐరన్ చేసుకుంటాను. ఐరన్ చేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. అందుకోసమని మనం ఐరన్ చేసుకోకుండా వేసుకున్నా ఏం కాదు, కానీ లుక్లో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఐ హోప్ నచ్చింది అనుకున్నా. ఎలా అనిపించింది మీకు వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు దోస్తులు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత.